ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద అనుశృణ్వన్నోతిభిసీదసాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం. ద్వాదశ రాశుల వారులలో మిథున రాశి వారికి ఈ వారము అంటే నవంబర్ 16వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు వారఫలాలు ఈ రకంగా ఉంటాయి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలలో జన్మించిన వారు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశిలోకి వస్తారు. మిథున రాశి వారికి ఈ వారము రుణభారం చాలా తగ్గుతుంది. సొంత వారితో స్వల్ప విభేదాలు ఉన్నాయి, అయినను పూర్తిగా లబ్ధి పొందుతారు. సమయస్ఫూర్తితో కెరియర్ను అభివృద్ధి దిశలో సంజాయశీలు క్షమాపణలు లేకుండానే నెట్టుకొని ఈ వారమంతా మీరు రాగలరు. కుటుంబ వ్యక్తుల వైద్యానికి ధన వ్యయమవుతుంది. భాగస్వామ్యం నిర్ణయాలలో చిక్కులుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది మీకు ఈ వారము. అలాగే పాత మిత్రుల కలయిక ఉంటుంది, వారితో ఈ వారము మీరు సంతోషంగా గడుపుతారు. ఆదివారం రోజు మీరు మాంసాహారము ఈ వారము తినకండి. మరింత మంచి ఫలితానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము పూజ చేసుకుంటే మీకు కాస్త మంచి కలుగుతుంది. ఇది మిథున రాశి వారికి వారఫలాలు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.